ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రకటించినటువంటి మావిగన్ వెనకాల ఎవరు ఉన్నారు, మావిగన్ ప్రకటించడంలో జగన్మోహన్ రెడ్డి ధీమా ఏంటి, దాని వెనకాల వ్యూహం ఏంటి, ఎత్తుగడలేంటి, మావిగన్ వెనకాల మోడీ అమిత్ షాలు ఏమైనా ఉన్నారా, బీజేపీ పెద్దలు ఏమైనా ఉన్నారా, అమరావతి వెనకాల చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి, మరి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తొలి నాళ్ళ నుంచి 2014 నుంచి చెప్తున్నటువంటి అమరావతి వెనకాల ఎవరు ఉన్నారు, అంటే అమరావతి మావిగన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పోరాటంలో అసలు ప్రజలు ఎక్కడున్నారు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. మావిగన్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్నాడు. అమరావతిని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇదే మన రాజధాని అని చెప్తున్నారు. మరి ఈ రెండు పార్టీల మధ్య రాజకీయాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో, అమరావతి చుట్టూ ఈ రాజకీయాలు రణరంగంగా మారినటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ రాజకీయాలు చేస్తున్నారు, రాజధాని చుట్టూ ఎందుకు ఈ రాజకీయాలు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, ఈ రాజకీయాల్లో రైతులు కానీ ప్రజలు కానీ ఎక్కడున్నారు అన్నది ఈ కీలకమైనటువంటి చర్చ ప్రశ్న. 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హడావుడిగా ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో హడావుడిగా అమరావతిని ప్రకటించేశారు. అప్పటికే దాని మీద ఒక కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ రిపోర్టును పక్కన పెట్టి తన సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నిర్ణయాలు ఏమీ పరిగణలోకి తీసుకోకుండా తన సొంతంగా ఏకాభిప్రాయంగా రాజధాని అమరావతిని ప్రకటించేశారు అన్న విమర్శలు అయితే భారీగా ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినటువంటి వెనుకాల ఒక పత్రిక అధిపతి, చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్నటువంటి, ఒక మార్గనిర్దేశకంగా ఉన్నటువంటి ఓ పత్రిక అధిపతి ఉన్నారు. ఆయన సూచనలు సలహాలు మేరకే, ఆయన సూచించినటువంటి మేరకే అమరావతిని ఎన్నుకోవడం కానీ, అమరావతిని రాజధానిగా ప్రకటించడం కానీ జరిగింది అన్నది బలమైన చర్చగా ఉంది. మరోవైపు అమరావతిని ప్రకటించినటువంటి నేపథ్యంలో భారీగా చర్చగా మారింది ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాలంటే ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, ఈ ప్రాంతాలన్నింటిలో దీని మీద విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. మరో హైదరాబాదు అమరావతి కాబోతుంది అన్న విమర్శలు భారీగా వినిపించాయి. ఆంధ్రప్రదేశ్ సంపద అంతా అమరావతి చుట్టూ పోగేసి భారీగా నిర్మాణాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇది మరోసారి ప్రాంతీయ విభేదాలకి ఒక కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉంది అన్న చర్చలు కూడా భారీగా జరిగాయి. ఇవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అంటే విభజన సమయంలో హైదరాబాద్ కూడా ఒక కారణంగా మారింది. హైదరాబాద్ చుట్టూ ఉమ్మడి రాజధానిలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికపరమైనటువంటి నిధులన్నీ హైదరాబాద్ చుట్టూ పోగేయడము, ఇది కూడా విభజనకు ఒక కారణంగా మారింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భారీగా మోసపోయారు, నష్టపోయారు అన్న చర్చ కూడా భారీగా ఉంది. అంటే హైదరాబాద్ లాగే అమరావతిని కూడా రాష్ట్ర సంపదంతా పోగేసి భారీగా నిర్మాణం చేపట్టి హైదరాబాద్ లాగే మరొక ప్రాంతీయ విభేదాలకి, ప్రాంతీయ ఉద్రేకాలకి ఒక కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉంది అన్న భారీ చర్చ కూడా ఉంది. అయితే 2014-2019 మధ్యకాలంలో ఇవేం పట్టించుకోలేదు నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ఆయన భుజాన్ని వేసుకుంటూ వెళ్ళి నిర్మాణాలు భారీగా చేపట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అందులో భాగంగా దాని శాశ్వత గుర్తింపు కానీ, చట్టబద్ధత కానీ పట్టించుకోలేదు అన్న విమర్శలు భారీగా ఉన్నాయి. కేవలం తాత్కాలిక ముద్ర అమరావతికి పడడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు కానీ, భూములు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, పార్టీ క్యాడర్ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా వరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాశ్వత ముద్ర ఆంధ్ర రాజధాని అమరావతికి లేకపోవడము ఒక భవిష్యత్తులో ఒక పెద్ద ప్రమాదకరంగా మారబోతుంది అని వాళ్ళు భావించారు. అదేవిధంగా 2019లో అదే జరిగింది అన్న చర్చ కూడా ఉంది. మొత్తం మీద 2019లో సీన్ రివర్స్ అయింది. అధికారంలోకి వైసీపీ వచ్చింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు.
అమరావతికి బదులు ఏకైక రాజధానికి బదులు 3 రాజధానుల అంశం ఆయన తెరపైకి తీసుకొచ్చారు. అంటే అమరావతిని ఏమాత్రం తక్కువ చేయకుండానే 3 ప్రాంతాలని సమదృష్టితో చూసే విధంగా 3 రాజధానుల అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చి దాన్ని బలంగా సమర్థించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అమరావతికి సపోర్ట్ చేస్తూ ఉండడం, వైసీపీ దాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ఒక భాగంగా ఉంటుంది అని చెప్తూనే మరో 3 రాజధానుల అంశం తెరపైకి తీసుకురావడం ఒక పెద్ద రాజకీయ అంశంగా మారింది అమరావతి. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా దీన్ని వ్యతిరేకించడం, అంటే 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ అమరావతిని తీవ్రస్థాయిలో విభేదించడం, రైతుల నుంచి భూములు లాక్కోవడం అన్యాయము, దుర్మార్గము అని ఆయన గళమెత్తి మాట్లాడడం, రైతుల సమస్యలు పరిష్కరించాలని మాట్లాడడం, ఇవన్నీ కూడా అమరావతికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 2024 కూటమిగా ఏర్పడడం, కూటమి అధికారంలోకి రావడం, అమరావతిని ఏకైక రాజధానిగా వాళ్ళు తీర్చిదిద్దే ప్రయత్నంలో శాశ్వత గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా పార్లమెంట్లో ఆ బిల్లు పెట్టి పాస్ చేయించుకోవడం, శాశ్వత గుర్తింపు చట్టబద్ధత కల్పించుకోవడం ఇవన్నీ జరిగాయి. అదే సమయంలో పార్లమెంట్లో అమరావతి బిల్లు వచ్చిన సందర్భంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం కూడా పెద్ద చర్చగా మారింది. పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధత బిల్లు పాస్ కావడం, ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రకటించడం, ఈ రెండు కూడా పెద్ద చర్చగా మారింది. కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద భారీగా విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మావిగన్ అమరావతికి మించి క్యాపిటల్ అవుతుంది, గ్రేటర్ అమరావతి అవుతుంది ఆయన బల్లగుద్ది చెప్పడం, ఇది కూడా భారీగా చర్చగా మారింది. అయితే అసలు రాజకీయ చర్చ, అసలు ఎత్తుగడలు వ్యూహం ఇక్కడే ఉన్నాయి అన్నది ఒక బలమైన చర్చగా వినిపిస్తుంది. పార్లమెంట్లో అమరావతి బిల్లు వచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రస్తావన చేయడం, ప్రకటించడం వెనుకాల ఎవరు ఉన్నారు, ఎందుకు ప్రకటించారు, దాని వెనకాల ఆయన ధీమా ఏంటి, ఎవరి అండ చూసుకొని ఆయన ప్రకటించారు, ఈ అంశాలన్నీ ఇప్పుడు కీలకమైనటువంటి చర్చగా మారాయి. మావిగన్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం వెనకాల మోడీ, అమిత్ షాలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, అందుకే ఆయన అంత ధీమాగా ప్రకటించారు అన్న చర్చ కూడా ఇక్కడ కీలకంగా వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు వాళ్ళ ప్రమేయం కానీ, వాళ్ళ సూచనలు కానీ, వాళ్ళ అండదండలు కానీ లేకుండా ఒకవైపు పార్లమెంటులో ఏకైక రాజధానిగా శాశ్వత గుర్తింపు మద్దతు బిల్లు పాస్ అవుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా ఎలా ప్రకటిస్తారు మావిగన్ని అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చ. అంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇటు చంద్రబాబు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేయలేని పరిస్థితి ఉంది అన్నదైతే ఇక్కడ భారీగా చర్చగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ అండదండలతోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ని తెరపైకి తీసుకొచ్చారు అన్న బలమైన చర్చ అయితే ఇక్కడ కీలకంగా ఉంది. మావిగన్ అంటే పార్లమెంట్లో అమరావతి బిల్లు పాస్ అవుతున్నటువంటి నేపథ్యంలో, చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో, చర్చ ప్రారంభించినటువంటి నేపథ్యంలో స్పీకర్గా మెయిన్ స్పీకర్గా ఉన్నారు. ఈ చర్చ పూర్తయి ఆమోదించే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే బాపట్ల ఎంపీ ప్యానల్ స్పీకర్గా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ స్పీకర్ స్థానంలో ఉండి అమరావతి బిల్లు పాస్ చేయడము, ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంటే కీలకమైనటువంటి నాయకులు పార్లమెంట్లో లేకపోవడం, అంటే ముసాయిదా అంటే బిల్లు పాస్ అయినప్పటికీ అది ఆమోదించే సమయంలో కీలకమైనటువంటి బీజేపీ నాయకులు లేకపోవడం, టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ స్పీకర్ స్థానంలో ఉండడం, దానిని ఆమోదించడం, ఇదంతా కూడా బీజేపీ పెద్దలు ఆడినటువంటి ఒక వ్యూహం, బీజేపీ పెద్దలు పన్నినటువంటి ఒక రాజకీయ వ్యూహంగా ఇది ఒక చర్చగా ఉంది. మరోవైపు అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీగా నిర్మాణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి నిర్మాణాలకి, వాటికి పెడుతున్నటువంటి ఖర్చులని మరోసారి చెక్కిపెట్టినట్లయింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇక్కడ
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కార్యాలయాలు, ఉద్యోగులకు నివాస గృహాలు కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుని దాన్ని వెల్లడించారు. దీనిలో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి నివాస గృహాలు నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు వీటికి వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడే అసలు కీలకమైనటువంటి చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. చదరపు అడుగు నిర్మాణం కోసం 4,000 నుంచి 5,000 వరకు వెచ్చించాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి భారీ నిర్మాణాలకు భారీగా నిధులు వెచ్చిస్తున్నారు అన్న చర్చ అయితే ఉంది. అంటే చదరపు అడుగుకి 20,000కు పైగా వెచ్చిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నిర్మాణాలకి చదరపు అడుగు కేవలం 5 నుంచి 6,000 లోపల మాత్రమే ఖర్చు అవుతుందని ప్రకటించింది. మరి ఈ రెండింటి మధ్య వైరుధ్యం చాలా బలంగా ఉంది. అంటే ఖర్చుల మధ్య చాలా తేడా ఉంది. మరి ఇంత భారీగా నిర్మాణాల కోసం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎందుకు వెచ్చిస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఇంత తక్కువ ఎందుకు వెచ్చించింది? అంటే ఇక్కడ కావాలనే పర్సంటేజీల కోసం నిర్మాణాల పేరుతోటే వాళ్ళు నిధులు దోచుకుంటున్నారా, అక్రమాలకు పాల్పడుతున్నారా అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చ. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించడంతో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాల పేరుతో పెడుతున్నటువంటి ఖర్చులు, భారీ వివరాలన్నీ ఒక చర్చగా మారాయి. కేంద్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో నిర్మాణాలు చేపట్టాలనుకోవడం, మరోవైపు భారీ ఖర్చుతో నిర్మాణాలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు అనుకోవడం, ఇది కూడా ఒక రాజకీయ చర్చగా మారింది. ఇక్కడ చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒక చెక్ పెట్టారు అన్న చర్చ కూడా ఇక్కడ బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఒక రాజకీయ రణరంగంగా మారింది. ఇందులో రాజకీయ పార్టీల మధ్య రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో ప్రజలు ఎక్కడ లేరు అన్న చర్చ బలంగా ఉంది. మరోవైపు రైతుల సమస్యలు పెద్ద చర్చగా మారాయి. భూములు ఇచ్చినటువంటి రైతులకు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాట్లు కేటాయింపులు, దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కూడా ఒక చర్చగా మారింది, ఒక ప్రశ్నగా మారింది. అంటే ఓవరాల్గా అమరావతి అంటే రాజధాని అమరావతి ఎపిసోడ్లో ప్రజలు ఎక్కడ లేరు. రాజకీయ పార్టీలే రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజల చుట్టూ ఇవి జరగడం లేదు. తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి కావాలంటే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ జగన్మోహన్ రెడ్డిలు మావిగన్ని తెరపైకి తెస్తున్నారు. మరోవైపు బీజేపీ అంటే కూటమిలో కీలకంగా ఉన్నటువంటి బీజేపీ ఏ నోరు మెదపడం లేదు. అటు అమరావతికి సపోర్ట్ చేయడం లేదు, ఇటు మావిగన్ని విమర్శించడం లేదు అన్న చర్చ కూడా ఉంది. జనసేన కానీ పవన్ కళ్యాణ్ కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అన్న కీలకమైన చర్చ కూడా ఉంది. అంటే మొత్తం మీద రాజధాని అంశం ఈ రాజకీయ రణరంగం నుంచి ఎప్పుడు తప్పుకుంటుంది, ప్రజల రాజధానిగా ఎప్పుడు అవతరిస్తుంది అన్నది ఇక్కడ $1,000,000 ప్రశ్నగా మారింది.